అవసరమైనవి పక్కకు నెట్టేసి అనవసర చర్చలే ఎక్కువగా వాళ్ళు పదే పదే చూపించడం వల్ల మిస్బిహేవియర్ వస్తుంది. అది వాడు ఒక సెల్ ఫోన్లో చూసి వాడిని క్లాస్మేట్ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని ముక్కలు నరికేశాడు. హీరో శివాజీ గారు ఒక కాంట్రవర్సీ టాపిక్ని మాట్లాడారు. ఒక లేడీస్ గురించి ఒక వల్గర్ వర్డ్ని యూజ్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు. కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఒక ఆడదాన్ని ఇది చేసినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అనసూయ అదే చెప్పింది కదా, మా ఇష్టము, మాకేమన్నా ఇబ్బంది వస్తే అయితే నువ్వు ఇంట్లో ఉండి నీ ఇష్టం తిప్పుకొని తిరుగు, ఎవ్వరు రమ్మి నీ ఇంట్లోకి. నీకు 3 సంవత్సరాల పాపల్ని కూడా 6 నెలల పాపల్ని కూడా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లాడు అంతంత మాటలు మాట్లాడుతున్నాడు. మరి అనిల్ గారు, రావుపూడి గారు నిజంగానే ఆయన పిల్లలైతే ఆ విధంగా బిహేవ్ చేస్తే ఆయన సంతోషపడతాడా, నవ్వుకుంటాడా? అంటే ఆ పిల్లలు ఇప్పటి నుంచి అట్లా తయారు కావాలా? వాళ్ళకి రేపు పొద్దున వాళ్ళకి భవిష్యత్తు వద్దా? వాళ్ళకి మంచి చదువులు వద్దా? వాళ్ళకి మంచి గౌరవప్రదమైనటువంటి జీవితం వద్దా? ఎవరు సంతోషపడతారు? ఒక మనిషిని హేయంగా మాట్లాడి దిగజార్చి అతన్ని అవమానపరిస్తే మనుషులుగా మనము అది ఆహ్లాదంగా తీసుకొని నవ్వుకోవాలనా? సో అది నా ఇష్టం, నా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాను. అంటే డబ్బు ముఖ్యమా? డబ్బుతోనే బతుకుతారా? అంటే డబ్బులు ఇస్తే బట్టలు ఇచ్చుకొని తిరుగుతారా ఎవరన్నా? జనాలు పిచ్చివాళ్ళే. వాళ్ళకి లక్షలు ఇచ్చి వాళ్ళ అమ్మా నాన్నకు వాళ్ళు ఇచ్చి తీసుకొచ్చి ఇట్లా చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అసలు నాకు అర్థం కావడం. నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. నేను శైలజ. ఈరోజు మన స్టూడియోలో కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ప్రేమ నిలయం వ్యవస్థాపకులు, ఫౌండర్ అండ్ చైర్మన్ కిన్నెరా నాగచంద్రిక దేవి గారు మనతో ఉన్నారు. మరి ఆమె సొసైటీ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా అండ్ సామాజిక పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. మరి అలాంటి వ్యక్తి సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అమానుష దుర్ఘటనలు ఉన్నప్పటికీ కొన్నిటినే సొసైటీ పరంగా చూసుకుంటే సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మరి వాటి గురించి ముఖ్యంగా మాట్లాడుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. సో మేము మీ గురించి అయితే చాలా విన్నాము. సామాజిక పరంగా సమాజం పట్ల ఎన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారని. సో ముందుగా వాటి గురించి అయితే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకునేది అమ్మ, సమాజంలో ఎన్నో అమానుష ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. తెల్లవారింది మొదలు చీకటి పడే వరకు ఎన్నో అమానుష ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో కొన్నిటిని మాత్రమే సోషల్ మీడియా పరంగా వైరల్ చేస్తున్నారు, తెగ వైరల్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? కొన్ని అని ఏమి లేదు, సామాన్యంగా చాలా చూస్తున్నాను నేను. ఇప్పుడు నేను చాలా మీడియాలో చూస్తున్నాను కదా. సోషల్ మీడియా పరంగా ఏంటంటే అసలు ప్రపంచంలో సమాజానికి అవసరమా అనేది ఇంపార్టెంట్ లేదు ఇప్పుడు చూస్తుంటే. అవును. సో అవసరమైనవి పక్కకు నెట్టేసి అనవసర చర్చలే ఎక్కువగా పదే పదే చూపించడము వాటిని గురించి. అంటే ఎవరికి నేర్చుకోలేని వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా వాళ్ళు పదే పదే చూపించడం వల్ల మిస్బిహేవియర్ వస్తుంది. అది అందులో ఎక్కువ మనుషులకి సోషల్ మీడియాతోనూ తర్వాత ఈ సెల్ ఫోన్లు ఇవి ఎక్కువైపోయినాయి ఇప్పుడు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా. మీకు ఈ మధ్యలో విన్నారా, ఒక కేసు వచ్చింది. చిన్న పిల్లవాడు, వాడు 5 years 7 years పిల్లవాడు, వాడు ఒక సెల్ ఫోన్లో చూసి వాడిని క్లాస్మేట్ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కత్తి తీసుకొని ముక్కలు నరికేశాడు వాడు. అదే అంటున్నా, సమాజంలో ఏంటంటే మెయిన్ సోషల్ మీడియా పరంగానే ఏమంటారు దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు మంచిని ఎంకరేజ్ చేస్తే మంచి జరుగుతుంది, చెడుని ఎక్కువగా ప్రభావితం చేస్తే చెడే అవుతుంది కదా. సో దాన్ని ఎలా తీసుకోవచ్చు అసలు? ఇలా తీసుకోవడం అంటే మరి చెడు చూపించడం అనేది మరి మానేయాలి, పదే పదే చెప్పాలి. ఇప్పుడు అది చెడ్డదా మంచిదా అని చూసినప్పుడు కదా మనం గ్రహించుకుంటాం. ఏదైనా కూడా ఒకసారి చూపించారు, అందులో ఎన్ని ఉన్నాయి ఛానల్స్ మనకి తెలుసు. అన్ని ఛానల్స్ పదే ఒకసారి చూపిస్తే చాలు.
ఇప్పుడు నాతో ఒకసారి, మీతో ఒకసారి, ఇంకొకరితో ఒకసారి పదే పదే. సో ఆ సంఘటన గురించి చెప్పడంలో కూడాను ఒకటి అంటే నాకు తెలిసినంత వరకు ఆ సంఘటన వాళ్ళు ఎవరో తెలియదు, ఆ సంఘటన ఎలా జరిగిందో కూడా మాకు తెలియదు. అది కూడా మీడియా ద్వారా చూసిన తర్వాత మాకు అర్థమవుతుంది ఇలా అది నిజమా అబద్ధమా అనేది కూడా మాకు తెలియదు. కానీ మమ్మల్ని అడిగినప్పుడు ఏం చెప్తాం మేము? చాలా విషయాలు అలాగే జరుగుతూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ పాయింట్ నేను మీడియాలో తీసుకొచ్చాను కూడా. తెలియాలి, మంచి తెలియాలి, చెడు తెలియాలి జనాలకి. ఇది చేస్తే కానీ దాంతోపాటు ఇలా చెడు చేసినప్పుడు ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఎలా స్పందిస్తున్నారు జనాలు కూడా దీని పట్ల అనేది కూడా చూపించాలి, అవగాహన కూడా కల్పించాలి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ వరకు జరిగినంత వరకు చూపిస్తున్నారు, ఆ తర్వాత ఏమవుతుంది అనేది దాన్ని పలు విధాలుగా చూపిస్తున్నారు. ఫస్ట్ చెప్పేది ఒక రకం ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళంగా డిఫరెంట్గా వస్తున్నాయి. అది ఏది నిజము ఏది అబద్ధం అనేది తెలుసుకోలేనంత ఇదిగా కూడా జరుగుతున్నాయి అవి. ఇప్పుడు లేటెస్ట్గా మనం ఒక టాపిక్ తీసుకుంటే శివాజీ గారు, హీరో శివాజీ గారు ఒక కాంట్రవర్సీ టాపిక్ని మాట్లాడారు. ఒక లేడీస్ గురించి ఒక వల్గర్ వర్డ్ని యూజ్ చేశారు అని చెప్పేసి మాట్లాడారు. సో దాని గురించి అపాలజీ చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఇప్పటికీ ఆ టాపిక్ ట్రెండింగ్లోనే ఉంది. సో అది ఎక్కడ ఫాల్ట్ అంటారు? మనలోనే ఉంది. ఇప్పుడు ఆయన చెప్పింది మాట తప్పేం కాదు, మాట కాదు, అది చెప్పిన పద్ధతిలో కొద్దిగా ఒక వర్డ్ తేడా వచ్చిండొచ్చు. కానీ ఆయన చెప్పింది నిజమే కదా, అబద్ధం చెప్పారా అంటే లేని సృష్టించి చెప్పారా? నేను శివాజీ గారిని సపోర్ట్ చేయడం లేదు, ఎందుకంటే నేను ఒక ఆడదాన్ని ఇది చేసినప్పుడు మనకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ అట్లా చేసే రకంగా మాట్లాడే విధంగా ఎవరు ప్రవర్తించారు? అందరినీ అనలేదే, ఆమె ఒక్కదాన్ని ఎందుకు అన్నాడు ఆయన? ఆమె వేసుకుంది కాబట్టి అన్నారు. అది అక్కడ ఎవరిని మెన్షన్ అయితే చేయలేదు. లేడీస్ ఆడవాళ్ళు డ్రెస్సింగ్ విషయంలో కరెక్టే కదా. అంటే ఈ విషయం కూడా ఇంకొకటి కూడా వచ్చింది. ఆడవాళ్ళు సరిగ్గా బట్టలు వేసుకోకపోవడం వల్ల ఒంటి మీద మగవాడు రెచ్చిపోయి ఇలా చేస్తున్నాడు అని అంటే 5 సంవత్సరాల పాపల్ని 3 సంవత్సరాల పాపల్ని కూడా 6 నెలల పాపల్ని కూడా రేప్ చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారని వాళ్ళను అలా చేశారు అని అడిగారు. అక్కడ ఎవరైతే ఆ పిల్లల్ని ఇట్లా చేసి చంపినాడో వాడు మానసిక స్థితి సరిగ్గా ఉంటే వాడు ఎవడు చేయడు అట్లాగా. వాడు ఏ మెంటల్ వాడో, వాడికి ఏదైనా ఇదైపోయి ఉంటేనో వాడే ప్రవర్తిస్తున్న పశువులాగా తప్ప నిజమైన మనస్తత్వం బాగుండే అతని మెంటల్గా అన్నీ సరిగ్గా ఉండేవాడు ఎవ్వడు కూడా అలాంటి పనులు చెయ్యడు. అది కూడా మనం గ్రహించుకోవాలి. అది అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాము. ఏదైనా ప్రభావం అనేది ఇప్పుడు ఒకటి చూసుకుంటే సోషల్ మీడియా, లేదు అంటే సినిమా ఫీల్డ్. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ని అండ్ అలా పద్ధతి అట్లా చూపిస్తారు కాబట్టి యువత అనేది అట్రాక్ట్ అవుతుంది. సో అక్కడ తప్పులేదంటారా? అది మీరు అడిగిన దానికి ఎట్లా ఉందంటే ఆ యువత అట్రాక్ట్ కావడం కాదు, వాడు డబ్బులు పోగు చేసుకోవడం. ఎందుకంటే అలా చూపించడం వల్ల పదే వెళ్తారు కదా. ఎవరైతే ఆ సినిమా తీస్తున్నారో అది అసలు సినిమా ప్రభావం చాలా ఉంటుంది. నేను ఒక్కరిని అంటున్నానని కాదు, ఈ మధ్య వచ్చిన సినిమాలలో ఆఖరుకు చిన్న 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలతో హేయమైన మాటలు పెద్దవాళ్ళను మాట్లాడేటట్టు చేస్తున్నారు. అది ఎంతవరకు సంస్కారము? నవ్వుకుంటున్నారు, నవ్వడం బాగానే ఉంది. కానీ నీ సినిమాలో హాస్యం పండించడానికి ఇట్లాంటివి అవసరమా? ఇప్పుడు అది విని ఇప్పుడు వాడు 5 సంవత్సరాల పిల్లోడు చేసినప్పుడు ఇంకొకటి స్కూల్లో చదువుకునే పిల్లోడు ఇదేదో బాగుందని ఇంట్లో తల్లిదండ్రులు మాట్లాడతాడు, పక్కనింటి వాళ్ళు మాట్లాడతాడు, ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా నేను ఆ పిల్లాడు అంతంత మాటలు మాట్లాడుతున్నాడు, తండ్రిని సపోర్ట్ చేయడానికి అట్లాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి అనిల్ గారు, రావుపూడి గారు నిజంగా చెప్పినాను. నేను అన్నాను ఒకరోజు మీ దాంట్లో కూడా వారు ఎదురు పడితే ఏ రోజు కూడా నేను అడుగుదాం అనుకున్నా, ఇంట్లో మీ పిల్లలు మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడితే మీరు సంతోషపడతారా? అది పద్ధతేనా? ఇప్పటికే గాడి తప్పిపోతున్నారు పిల్లలు. సోషల్ మీడియా కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు చూసి చండాలంగా తయారవుతున్నారు పిల్లలు. సో సినిమాలలో అంత ఘోరంగా ఆ అబ్బాయి మాట్లాడడం అనేది ఆ అబ్బాయే కాదు, ఇప్పుడు మీకు ఇది ఈ టీవీలలో చూస్తున్నానమ్మా పిల్లలు జబర్దస్త్ అది ఇంకా చాలా దానిలలో ఆ పాప కళ్ళు సరిగ్గా లేవు, ఆ పాప ఒకటి, ఆ పాపతో ఇంకొక అమ్మాయి ఆర్య ఏదో పేరు ఉంది అమ్మాయిది, ఆ పాప కూడా అట్లాగే మాట్లాడుతుంది. ఇంకోటి కూడా సుధీర్ను నన్ను ఏమైనా తిట్టుకోనివ్వండి ఎవరైనా కూడా, సుధీర్ అనే అతను
యాంకరింగ్ చేస్తున్నాడు. అతన్ని ప్రతి ఒక్కరు కూడా ఎంత డౌన్ చేసి మాట్లాడతారంటే డామినేషన్గా మాట్లాడుతున్నారు, అతన్ని హేయంగా మాట్లాడుతున్నారు, అతను ఏదో డిఫరెంట్ యాక్టింగ్ ఆ ఫేస్లో కనపడేట్టు చేస్తున్నాడు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అంటే అది చూసి ఎవరు సంతోషపడతారు? ఒక మనిషిని హేయంగా మాట్లాడి దిగజార్చి అతన్ని అవమానపరిస్తే మనుషులుగా మనము అది ఆహ్లాదంగా తీసుకొని నవ్వుకోవాలనా? అదే చేస్తున్నారు కదమ్మా మనము. అది మరి ఏం నేర్పిస్తున్నారు మీరు మనుషులకి? ఆ వ్యవ్యంగమైన మాటలు నాకైతే ఆశ్చర్యం వేసిన ఆ పదాలు మాకు ఎప్పుడు తెలియదు కూడా. అట్లాంటి పదాలు మాట్లాడచ్చు అనేది కూడా తెలియదు. ఒక వ్యక్తిని ఆ విధంగా తగ్గించి ఇది చేసేసి మాట్లాడచ్చు అనేది కూడా మాకు తెలియలేదు. ఈరోజు పిల్లలకి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఒక షోని ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకో షో అలాంటిది వస్తుంది. అంతే కదా, పబ్లిక్ లోనే కదా మిస్టేక్ ఉంది. నేను మారాల్సింది ఎవరు? వాళ్ళందరినీ నేను అనడం లేదు, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు సమాజం ప్రతి ఒక్క విషయంలో చండాలంగా తయారైంది. అట్లాంటప్పుడు మనం ఏం నేర్పించాలి సమాజానికి? సమాజానికి మనం ఏం నేర్పించాలి? ఇట్లాంటివి నేర్పిస్తామా మనము? అంటే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు కదా, తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా పిల్లలు అక్కడి వరకు రారు కదా. తల్లిదండ్రులు ఆ పిల్ల నేను చూస్తున్నాను డ్యాన్స్ ఏదో చేస్తుంటారు, హిందీవి కావచ్చు మన తెలుగువి కావచ్చు. అప్పుడు మనకు వ్యాంపులు ఉండేవాళ్ళు, జయమాలిని, విజయలలిత, జ్యోతిలక్ష్మి, సేమ్ ఆ మాదిరి వాళ్ళు ఇలా ముడ్డి తిప్పుతూ మాట్లాడుతూ ఉంటే, డ్యాన్స్ చేస్తూ ఉంటే చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేస్తే ఆ పిల్లల్ని వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్లు ఇచ్చుకుంటా పోతున్నారు. అంటే ఆ పిల్లలు ఇప్పటి నుంచి అట్లా తయారు కావాలా? వాళ్ళకి రేపొద్దున వాళ్ళకి భవిష్యత్తు వద్దా? వాళ్ళకి మంచి చదువులు వద్దా? వాళ్ళకి మంచి గౌరవప్రదమైనటువంటి జీవితం వద్దా? అంటే మార్పు ఎక్కడ మొదలవ్వాలంటున్నారు మీరు? అది చెప్పండి. మార్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో, ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయో అక్కడ వాళ్ళ దగ్గర నుంచే రావాలి. ఇప్పుడు పేరెంట్స్, స్కూల్లో టీచర్సు, తర్వాత వీళ్ళు కూడా మీడియా కూడా తల్లిదండ్రులు తీసుకొచ్చి షో చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. షో చేపిస్తున్నారు. ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు అంటారు? సినిమా వల్ల పేరెంట్స్ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఊరికనే ఏమీ రావడం లేదు కదా. వాళ్ళ అవతల వాళ్ళు మీడియా వాళ్ళు వీళ్ళకి ఏం ఎంకరేజ్ చేస్తున్నారు? బిజినెస్ పెట్టామా, నా బిజినెస్ పెంచుకోవడానికి నేను మంచిని ఆశ్రయిస్తా, చెడుని ఆశ్రయిస్తా. సో అది నా ఇష్టం, నా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటాను. అంటే డబ్బు ముఖ్యమా? డబ్బుతోనే బతుకుతారా? అదే ముఖ్యమా? ఇప్పుడు అదే అంటున్నా, డబ్బే ముఖ్యమా నీకు? ఒకప్పుడు అంటే డబ్బులు ఇస్తే బట్టలు ఇచ్చుకొని తిరుగుతారా ఎవరన్నా? అదే జరుగుతుంది కదా సొసైటీలో. అందుకనే ఖండిస్తున్నా నేను. దాన్ని మీరు ఒక్కరు ఖండిస్తున్నారు. నేను ఒక్కరే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటకు రానియడం లేదు ఎవరు కూడా. బయటికి మీడియా ముఖంగా వస్తున్నారు, బట్ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతే సేమ్ యాస్టీజ్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఆ సినిమాలు నడుస్తుంది. ఇప్పుడు ఒక దొంగ పోలీసుని కించపరిస్తే ఆ సినిమాకి వేలల్లో వస్తున్నాయి ఫండ్స్. ఒక మంచి పోలీస్ని లేదా ఒక మంచి జవాన్ని పెట్టి సినిమా తీస్తే వందలలో వస్తున్నాయి. ఫాల్ట్ ఎక్కడుంది? ఎవరు? జనాలలో ఉంది. ఎంకరేజ్ చేస్తున్నారు కదా వీళ్ళు కూడా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఆ తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, చూసేవాళ్ళు కానీ 10 సార్లు మాట్లాడితే వాళ్ళు కూడా భయం వస్తుంది. అరే ఇట్లా చూపిస్తే గిన ఇదవుతుంది కదా అని. దానికి కోట్ల డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమా తీశాడు అనిల్ రావుపూడి గారు, సంక్రాంతికి వస్తున్నామని. అది అంటే మనకి జనాలకి ఏం నీతిని ఇచ్చిందో నాకు అర్థం కాలేదు దాంట్లో నుంచి. కానీ బ్లాక్ బాస్టర్ అయింది. ఆ తర్వాత రెండవది ఎందుకైంది అంటే జనాలు పిచ్చివాళ్ళే. అదే జనాలే చూస్తున్నారు. అంటే జనాలను పిచ్చివాళ్ళని, ప్రేక్షకులను పిచ్చివాళ్ళని అంటున్నానని కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నాలాంటి వాళ్ళు 100 మంది ఉండొచ్చు, లేరని కాదు. ఆ గొంతు ఇప్పడం లేదు. లోపల కూర్చొని టీవీ ముందర కూర్చొని ఏందబ్బా ఇది ఇట్లా మాట్లాడుతున్నాడు పిల్లోడు ఇట్లా అని అంటున్నారు తప్ప, అదే బయటకు వచ్చి ఇప్పుడు నేను అనిల్ రావుపూడి కానీ ఈ మాట అడిగా నేను. ఇప్పుడు ఇది ఎంత వైరల్ అవుతుందో. నన్ను ట్రోల్ చేస్తారు, నాకు తెలుసు. కానీ నేను మాట్లాడిన మాటలు ఎక్కడా తప్పు లేదు, ఇది ఎక్కడ తప్పు లేదు. ఎందుకంటే నిజంగానే ఆయన పిల్లలైతే ఆ విధంగా బిహేవ్ చేస్తే ఆయన సంతోషపడతాడా, నవ్వుకుంటాడా? రేపొద్దున ఆయనే అంటాడా అబ్బాయి? అవును. మరి నీకు మేము చిన్నప్పుడు చాలా సినిమాలు చూసామండి. రమణారెడ్డి గారు, రేలంగి గారు, చాలామంది, ఎంతమంది, ఎస్వి రంగారావు, వీళ్ళందరూ ఎన్నో సినిమాలు తీశారు. ఎక్కడన్నా సొసైటీ పరంగా ఒక మెసేజ్ ఉండేది, సొసైటీ పరంగా ఒక మెసేజ్ ఉండేది, చక్కటి ఆదరణ ఉండేది. ఎందుకంటే అప్పుడు జనాలంతా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇలా అనలేదే. నేను చూశాను చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు చూశాను సినిమా. అప్పుడు చూసుకుంటూనే వస్తున్నాను. ఇప్పుడు ఈ ఏజ్ కూడా, ఇప్పుడు నాకు 65 వచ్చాయి. నాకు ఈ ఏజ్ కూడా చూస్తున్నాను నేను.
మరి నేను అప్పుడు ఇప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్కి వెళ్ళి, కానీ నేను కంప్లీట్గా దాంట్లో కూడా చూడాలి. అది అప్పుడప్పుడు ఆ అబ్బాయి చూపిస్తూ ఉంటారు, అవి చూసినప్పుడే నాకు తల తిరిగిపోయింది. ఆ అబ్బాయిని ఎంత ఇది చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలే. వాళ్ళ పల్లెటూరు నుంచి వచ్చాడు వాడు, ఆంధ్ర నుంచి. వాళ్ళ మదర్ కూడా యాక్టరే కదా, తెలియదు అది. వాళ్ళ మదర్ యాక్టరే. సో ఆ నేపథ్యంలో వాళ్ళు వచ్చి ఉంటారు కావచ్చండి. ఇప్పుడు చాలా మంది వాళ్ళ వారసత్వంగా యాక్టర్స్ వస్తున్నారు కదా, ఎంతమంది రావడం లేదు. మరి తల్లి యాక్టర్ అయినంత మాత్రాన ఇట్లా యాక్టింగ్ చేయించమని, ఆడపిల్లలు ఇట్లా చేయమని చెప్పి ఎక్కడ లేదు కదా. రేపొద్దు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇదే ఫీల్డ్లో కొనసాగుతాం మేము, మాకు డబ్బులు వస్తే మేము సంపాదించుకుంటాం, మేము బాగుంటాం. అలా చెప్తున్నారా? అంతే ఉంది కదా. ఇప్పుడు చెప్పమనండి వచ్చి ముందుకు, డబ్బే అవసరము మాకు, మేము డబ్బుతోనే బతుకుతాము, మేము బట్టలు వదిలేసినా మేము సిగ్గుపడము, మమ్మల్ని ఎవరైనా ఏమన్నా రాత కొట్టినా కూడా మేము భయపడము, చెప్పమనండి వచ్చి. ఇప్పుడు అనసూయ అదే చెప్పింది కదా, మా ఇష్టము, మాకేమన్నా ఇబ్బంది వస్తే ఇష్టమైతే నువ్వు ఇంట్లో ఉండి నీ ఇష్టం తిప్పుకొని తిరుగు, ఎవ్వరు రమ్మి నీ ఇంట్లోకి. నీకు నువ్వు సమాజంలోకి వస్తున్నావు, సమాజంలో మా పిల్లలు ఉంటున్నారు, అందరూ ఉంటారు. నీ ఇష్టం, నీ ఇంట్లోనే ఉండు. మేము నిన్నేమనడంలా. మన ఇంట్లో మన ఇష్టము, మన వాళ్ళతో మన ఇష్టము. ఇల్లు దాటి బయటికి పోయిన తర్వాత అది సమాజం, అది సమాజంలోకి పోయినప్పుడు అన్నిటికీ సరిగ్గా ఉండాలా. అంటే అది గ్రామర్ ఫీల్డ్, గ్లామరే చూపెట్టాలి. సో అదే చూపిస్తావు గ్లామరు. నువ్వు మా పుట్టకోట ఏమంటారు, పుట్టకోట మొదటి నుంచి ఇప్పుడు సినిమా ఫీల్డే గ్లామరు. మరి సావిత్రి కావచ్చు, కృష్ణకుమారి కావచ్చు, జానకి గారు కావచ్చు, అప్పుడు అంజలి గారు కానీ, మరి ఆ పొద్దు సినిమాలు సరిగా ఆడలేదా? అప్పుడు జనరేషన్కి అప్పుడు అవి సక్సెస్ అయినవి. ఇప్పుడున్న నాగరికతకి ఈ జనరేషన్ ఇట్లా ఎవరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు చేంజ్ చేస్తున్నారు? ఒకసారి చూపించినారు, ఇక అది ఏదో ఆకర్షణగా ఉంది అందరికీ అంటే అందరికీ కాదు, కొంతమందికి ఎంకరేజ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ప్రేక్షకులది కూడా తప్పే. నన్ను అడిగితే ఈయన ప్రేక్షకులు కూడా తప్పే. వాళ్ళదే అంటే మనదేమా, మనమే ప్రేక్షకులు. అదే అంటున్నా, ప్రేక్షకులది కూడా తప్పే. మనదే తప్పు. మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తున్నారు. మళ్ళీ మనమే అంటున్నాం కదా, మళ్ళీ మనమే అంటున్నాము అదే ఇట్లా వేసుకోవద్దు, అట్లా వేసుకోవద్దు అని చెప్పేసి. అంటే కట్టు తప్పినప్పుడు అంటున్నారు కానీ అందరినీ అంటం లేదు కదా. మామూలుగా బయట కూడా చూడండి అమ్మా, ఏంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా సాటర్డే సండే వచ్చింది అంటే పబ్బులు, జల్సా లైఫ్కి అలవాటు పడుతున్నారు. అది తప్పు కాదంటారా? తప్పే. వాళ్ళు బయటికి అది ఎక్కడ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అని ఇప్పుడు మీరే మెన్షన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఏంది ఇప్పుడు మీడియా రంగంలో కూడా సాటర్డే సండేస్, వీకెండ్స్, సమ్ వాట్ ఎవర్ ఎక్కడైనా కానీ ఎంటర్టైన్ కి అలవాటు పడ్డారు. తర్వాత విచ్చలవిడి జీవితానికి అలవాటు పడ్డారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మేము సామాన్యంగా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. మా జీతాలు అట్లా మా జీవితం ఎట్లుండాలా, మాకు డబ్బులు జీతాలు పెరిగినప్పుడు కూడా మేము ఏ రోజు అసలు ఎట్లుంటుంది పబ్ అంటే మాకు తెలియదు, ఏది ఎట్లుందో మాకు తెలియదు. మరి మేము వెళ్ళడం లేదు. అప్పట్లో లేవు నాగరికతకు అనుగుణంగా. అప్పట్లో మేము ఇప్పటికే ఉన్నాం కదా, బతికే ఉన్నాం కదా, ఇప్పుడు ఏం లేవా? అంటే మీరప్పుడు ఏంటి అన్నమే తినేది, ఇప్పుడు అట్లా తింటున్నామా? బిర్యానీలని, చికెన్ అని, మటన్ అని, ఫ్రాన్స్ అని ఏదో కొత్తగా తింటున్నాము. తర్వాత ఫాస్ట్ ఫుడ్ అని, సరే బాగుంది. అన్నం తిని మనం పద్ధతిగా బతికిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, జీవితం ఎట్లా ఉంది? పబ్బులు తిరుగుతా ఈ ఫాస్ట్ ఫుడ్లు అవి తిన్న వాళ్ళు ఎట్లా, ఎందుకంటే నాలుగు చచ్చిపోతాం. నేను పద్ధతి తప్పడానికి మూలం ఎక్కడుంది అది చెప్పండి. పద్ధతి తప్పుతున్నారు, ఇప్పుడు పిల్లలు పద్ధతి తప్పుతున్నారు అంటే పెంపకంలోనే కదా తప్పు. ఒకప్పుడు కుటుంబాలు అంటే ఇంట్లో పెంపకం నా డౌట్ అడుగుతున్నా. ఉమ్మడిగా ఉండేది ఒకప్పుడు కుటుంబాలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, వాట్ ఎవర్ అందరూ కలిసి ఉండేది. వాళ్ళు అరే పెద్దవాళ్ళు ఉన్నారు, సో మనం పద్ధతిగా ఉండాలి అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు అలా ఉందా సొసైటీ? కుటుంబం లేదు కదా. ఇప్పుడు కుటుంబం ఎక్కడుంది? ఒక చిన్న విషయం అంటే నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో జరిగింది అది. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ కూతురు, తమ్ముడు కూర్చుని భోంచేస్తున్నారు. వాళ్ళ బాబు వచ్చాడు అక్కడికి. వస్తే అన్నం తిందురానంటే పలకలేదు. అంత ఫ్యామిలీ అంతా కూర్చొని తింటున్నాం కదా, నా తాతయ్య అందరితో కూర్చొని తింటున్నాం ఫ్యామిలీతో పాటు. అంటే ఎవరి ఫ్యామిలీ అది? నీ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మని అన్నాడు వాడు, నీ ఫ్యామిలీ. నాకు ఫ్యామిలీ ఎక్కడుంది? ఓకే, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీకు మీ అమ్మ ఉంది, మీ నాన్న ఉన్నాడు, అందరికి ఉన్నాడు. వాళ్ళ నాన్న దూరం అయ్యాడు వాడికి. ఓకే, అడిగిన క్వశ్చన్ నేనైతే ఇట్లా నిర్ఘాంతపోయినా అసలు. ఇప్పుడు అట్లాగే తయారైంది సొసైటీ కూడా, అలాగే తయారైంది. ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, పిల్ల, బాబు, అంతే. ఇంట్లో పని మేమిద్దరం, మాకిద్దరు అన్నట్టుగా అయిపోయింది అంతే.
సో పేరెంట్స్ చెప్పట్లేదు కదా నాయనమ్మల గురించి అమ్మమ్మల గురించి ఉంచడం లేదు కదా ఇంట్లో. ఉమ్మడి కుటుంబం అనేది లేదు, ఎప్పుడో పోయింది అది. ఆ నాగరికతనే పోయింది అది అసలు. ముందు పూర్వకాలం నేను చెప్తున్నాను కదా, పూర్వకాలము ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పిల్లలు పెరిగే పద్ధతి వేరే ఉండింది, వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి, వాళ్ళ నడవడిక వేరే ఉండింది, చదువులు కూడా అప్పుడు చాలా బాగుండేవి. ఇప్పుడు ఎందుకు మేము చిన్నప్పుడు మా పాఠ్యాంశాలు పుస్తకాలు ఉన్నాయి కదా, మాకు ఎన్నో రకాలు ఉండేవి. నాటి టేల్స్ ఉండేవి, ఇంగ్లీషు, హిందీ ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఏంటుంది ఇక్కడ ఇంగ్లీష్ తప్ప రెండోది లేదు. ఆ సోషల్ కూడా ఇంగ్లీష్లోనే, అన్ని ఇంగ్లీష్లోనే. ఇప్పుడు నేను తెలుగు మీడియం నుంచే వచ్చాను, నాకు తెలుగే వచ్చు, ఇంగ్లీష్ ఎక్కువగా రాదు. సో నాకు జాబ్ రాలేదు బయట. అంటే ఇప్పుడు అనుగుణంగానే వెళ్ళాలి కదా. ఇప్పుడు అంతా కంప్యూటర్ నాలెడ్జ్ అయిపోయింది, కంప్యూటరే జాబ్ అయిపోయింది. సో కంప్యూటర్ రావాలంటే బేసిక్గా ఇంగ్లీషే కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. సో అప్పుడు ఇప్పుడు తెలుగు చదువుకొని ఎంతో మంది ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు కదా. వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందా గవర్నమెంట్? పోనీ చేయడం లేదు మరి. అంటే ఖచ్చితంగా తెలుగు మీడియం స్కూల్సే లేవంటారా మీరు? తెలుగు మీడియం స్కూల్స్ ఉన్నాయి, కానీ చదివి వచ్చిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు ఉద్యోగాలలో వాళ్ళు అనుకున్న విధానంలో సెటిల్ అవుతున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినోడికి ఇచ్చే ప్రిఫరెన్స్ తెలుగులో చదివి వచ్చినోడికి ఇస్తున్నారా? అదే మన మైండ్ సెట్ అట్లా ఉంది మరి. లేదు 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 ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం, అట్లా ఆలోచిస్తున్నాం మనం. ఎందుకంటే బాగా డబ్బు ఉండేవాడు, మంచి బట్టలు వేసుకొని వచ్చినవాడు, ఒక కారులో వచ్చిన వాడిని మనం గౌరవిస్తాం మనము. అదే ఎక్కువ చదివి వాడికి తెలివి ఉండి బాగా అన్ని విధాలు వీడికంటే ఎన్నో ఉన్నతమైన వాడు వచ్చినా కూడా వాడిని మనం గౌరవిస్తున్నామా? ఇప్పుడు ఒక మాట మంచివాడు ఏం లేనోడు ఒక మంచి మాట చెప్పినా కూడా పూరా అంటారు. అదే అన్నీ ఉన్నోడు వచ్చి వల్గర్గా ఒక మాట అన్నా కూడా ఓ సూపర్ సూపర్ అంట. అందరూ అనరులేమ్మా మరి. అయ్యో అమ్మ ఎవరు అంటారు? నా బోటిదాడు ఉందని అంటదా? నాలాంటి వాళ్ళు 3 మంది ఉన్నారు. 100లో ఒక్కరు పక్కకుంటే 99 మంది నెగిటివిటీనే చూపిస్తున్నారు ప్రపంచానికి. సో దానికి తగ్గట్టే నాగరికత వెళ్తుంది. మరి విచక్షణ జ్ఞానం లేదా? ఏది నెగటివిటీ, ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించుకునే జ్ఞానం కూడా లేదా మనకి? అది లేకుండా అయిపోతుంది సొసైటీ. సో దానికి సంబంధించి మీరు సొసైటీ అంటే సమాజమే కదమ్మా, సమాజమే ముచ్చట అంటే ఎలాంటి ఒక మంచి వర్డ్ తోటి ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతిదీ మారాలమ్మా. మారాలంటే ఆ మార్పు అనేది రావాలి. ఎక్కడ రావాలి అంటే ముందు ఫస్ట్ మన కుటుంబ వ్యవస్థలో రావాలి. కుటుంబ వ్యవస్థలో రావాలని అంటే కన్నా ఉమ్మడి కుటుంబాలు తిరిగి అమ్మమ్మ తాతయ్యలు అందరు ఇళ్లల్లో ఉండాలి. అసలు మన పిలుపులు ఎట్లుండాయి చెప్పు? ఒక మమ్మీ అంటే ఒక శవం. ఈజిప్ట్ దేశంలో ఒక శవానికి మమ్మీ అని పిలుస్తారు. మమ్మీ డాడీ కూడా పోయింది, ఇప్పుడు డి అని పలకడం కూడా పోయింది. బ్రో అంట ఇప్పుడు కొత్తగా ఏదో బ్రోకర్ లాగా వాడు బ్రో, సిస్, అమ్మ, అక్క. అసలు ఈ ఒకటి ఆ పిలుపుల్లో ఉండే ప్రేమ, ఆ దగ్గరతనము, ఆప్యాయత అనేది ఉందా? ఆ ఇంగ్లీష్లోనే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లోనే పిలుస్తున్నారు అవన్నీ కూడా. అందుకనే వాళ్ళు ఇటు తయారవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఆ పిల్లలకు ఇప్పుడు మనం పెంచే పద్ధతిలో ఆ ప్రేమ, ఆప్యాయత, మర్యాద, పద్ధతి అనేది లేకుండా మనం పోతుంది సమాజం. ఈవెన్ తెలుగు రాష్ట్రాలలో కూడా నువ్వు తెలుగు మాట్లాడితే స్కూల్లో కూడా అలో చేస్తలేరు, ఇంట్లో పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేరు తెలుగు మాట్లాడుతూ. కరెక్టే. స్కూల్లో కూడా నేను కూడా చూసే ఈ మధ్య స్కూల్స్కి వెళ్తున్నాను నేను. ఇంగ్లీష్ నేను అడిగాను, ఏంటి ఇంగ్లీష్ తప్ప ఆ హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పిల్లలు వచ్చి ఏమైనా అడిగితే ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తున్నారు. మరి ఇది తెలుగు మీడియం స్కూల్ అని రాసిండారు కదా అని అడిగాను నేను. అసలు తెలుగు మాట్లాడరా? మామూలు విషయాలు మాట్లాడుతున్నారు మీరు, దానికి కూడా మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడాలనా? నేనైతే క్లాసులు తీసుకుంటే స్కూల్కి వెళ్ళి అచ్చ తెలుగు మాట్లాడతాను. నేను వాళ్ళకి చెప్తాను, వాళ్ళ పిల్లలకంతా వచ్చు. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు అక్కడ. ఇంగ్లీష్ అసలు పదం అనేది దొరలకుండా మీరు మాట్లాడండి, నేను చూస్తాను అని చెప్తాను. రాదు వాళ్ళకి. కానీ వాళ్ళకి స్కూల్లో ఎన్నో తెలియని విషయాలు మేము చెప్తున్నాం అక్కడ. ఒక NGOగా పోయి నేను ఆ పిల్లలకు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేనేటివి, టీచర్స్ చెప్పలేనేటివి, వీళ్ళు వాళ్ళతో పంచుకోనేటి మాటలు ఎన్నో ఆ పిల్లల దగ్గర నుంచి వింటున్నాను నేను ఇప్పుడు. ఎంత బాధ ఉంది తెలుసా పిల్లల్లో. ఎవరు వింటారు? తల్లిదండ్రులు వినడానికి టైం లేదు వాళ్ళకి. పొద్దున్న లేచిన నుంచి స్కూల్కి వస్తే టీచర్లు చదువులు తప్ప రెండోది పనికిరాదు వాళ్ళకి. ఒక మాట మాట్లాడినా కూడా వీళ్ళు పలికే స్థితిలో కూడా వీళ్ళు కూడా లేరు. ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోవాలా ఆ బాధ? వాళ్ళకి సమస్యలు లేవా? వాళ్ళకి ఎన్నో సమస్యలు. ఆడపిల్లలు అంటే ఇంకా చాలా ఉంటాయి. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు ఆ బిడ్డలకైతే. అసలు నేను కొత్తగా పోయినప్పుడు నాకు కూడా చెప్పరు, నన్ను ఎంతవరకు నమ్ముతారు? వాళ్ళు పోయి టీచర్కి చెప్తుందేమో ఈ అమ్మ అని చెప్పేసి భయపడతారు. 5-6 క్లాసులు పోయిన తర్వాత నేను అవన్నీ ఏమీ మాట్లాడకుండా నేను మామూలు పర్సనల్గా వాళ్ళతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఎన్ని విషయాలు వాళ్ళు దాగి ఉన్నాయి.
ఇంట్లో అమ్మా నాన్న చేసే పరిస్థితుల దగ్గర నుంచి వాళ్ళు నాకు చెప్పుకొని ఏడుస్తుంటే నేను అసలు ఇట్లా నిలబడిపోయాను. నేను తెగిన ఏంటి ఇంత కష్టం ఉంది ఆ బిడ్డలకి అనిపించింది నాకు. ఎవరు వింటారు, ఎవరు అన్నీ నేను తీర్చలేను కదా. ఇప్పుడు అంతమంది అక్కడ 100 మంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ అమ్మ నాన్న మీది తప్పు చేశారని నేను చెప్పగలుగుతానా? చెప్పలేను. కానీ ఆ పిల్లలు నన్ను అడుగుతున్నారు, అమ్మ ఒక్కసారి మా నాన్నతో మాట్లాడు, అమ్మ మా అమ్మతో మాట్లాడు. ఏమని వాళ్ళు నేను మాట్లాడతా ఏమని వింటారు నాతోటి, నువ్వెవరు మా మాట్లాడడానికి అంటారు. అది ఆ పరిస్థితి. నేను వెళ్తున్నాను ఇప్పుడు స్కూల్స్కి అంతా కూడాను వెళ్ళి చూస్తున్నాను. నేను 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, అసలు ఈ ఇంట్లో వాళ్ళు మాట్లాడే దిక్కు లేక, వీళ్ళ బాధలు వినే ఇది లేక, లాస్ట్కి క్లాస్ రూముల్లో కావచ్చు, వాళ్ళ స్కూల్లో కావచ్చు, వాళ్ళల్లో వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. చిల్డ్రన్స్ ప్రేమించుకుంటారంటే మామూలు ఏదో అన్న తమ్మ అక్క చెల్లెల ప్రేమ కాదు. ఒక 10th క్లాస్ పిల్లోడు వచ్చి ఇంటర్మీడియట్ చదివిన అమ్మాయితోటి లవ్ లెటర్ ఇలా లవ్ సింబల్ వేసి లవ్ లెటర్ రాశాడు. ఆ అమ్మాయి రాసింది వీడికి. 5th క్లాస్ పిల్లోడు 7th క్లాస్ పిల్లలు ఇద్దరు కలిసి రీసెంట్గా చూసాను 13 years బాబుతోటి టీచర్ జంప్. టీచర్ ఏం చిన్నదా ఏమన్నా ఆమె జంపు కావడం ఏంటి? ఇవన్నిటికీ మూలం ఎక్కడుంది అది చెప్పండి ఫస్ట్. 13 సంవత్సరాల బాబు తప్పు చేసిండు అంటే లోపం ఎక్కడ? ఇంట్లో నుంచే వస్తుంది, అది ఇంట్లో నుంచి వస్తుంది, స్కూల్ నుంచి వస్తుంది. లోపం అంటే మనుషులు వాళ్ళ ఎవరైతే వాళ్ళతోటి సాంకేతికంగా ఉన్నారో దగ్గరగా వాళ్ళకి సరైనటువంటి ఇవి నేర్పించడం లేదు, వాళ్ళకు టైం లేదు. ఫస్ట్ ఇల్లు అమ్మా నాన్న, నెక్స్ట్ స్కూల్. వాళ్ళకి ఎక్కువ టైం గడిపేది స్కూల్లో. నిద్ర లేచిన తర్వాత కొద్ది గంటలు మాత్రమే అమ్మ నాన్నతో ఉంటారు. అతను రాత్రి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వస్తారు. వాళ్ళు అమ్మకు ఒక కారు కావాలా, నాన్నకు ఒక కారు కావాలా, పిల్లలు వెళ్ళడానికి వాళ్ళకి డబ్బులు కావాలా, పెద్ద విల్లా కావాలా, దాన్ని కట్టడానికి మరి ఈఎంఐలు కట్టడానికి డబ్బు కావాలా. మేము ఏం చేయాలా మరి? కాబట్టి మాకు టైం లేదు, పిల్లలతో గడపడానికి టైం లేదు. మేము వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాం కదా. మా ఎల్డర్స్ని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేస్తాం అంతే. వాళ్ళు ఒక ముసలోళ్ళది ఊకే ఇంట్లో పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారు. పిల్లలు పాడైపోతున్నారు ఇంట్లో వాళ్ళతో ఉంటే గిన. వీళ్ళతో ఉంటే పిల్లలు పాడైపోతున్నారు. కానీ వాళ్ళు ఎంత జ్ఞానాన్ని అందిస్తారు పిల్లలకి. వీళ్ళు ఇంట్లో ఇద్దరు లేకుండా పోయినప్పుడు వాళ్ళు ఇంటి నుంచి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చక్కగా వాళ్ళకు కావాల్సిన విధంగా చేసి వాళ్ళకి కడుపు కింద తిండి పెట్టి ఏదైనా మంచి మాటలు ఉంటే చెప్పి వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే గిన వాళ్ళకి ఆ హోంవర్క్లు నేర్పిస్తూ ఎంత చేసేవాళ్ళు. ఒక పని మనిషి ఇంట్లో పెట్టుకుంటే అవన్నీ చేస్తుందా నీకు? ఒక పని మనిషిని పెట్టి వాళ్ళు ఇద్దరు ఉద్యోగానికి పోతే 3 years బాబుని అక్కడ ఆమెను పెడితే అది ఇట్లా 2 కాళ్ళు పట్టుకుంటూ బండకేసి కొడుతుంటే అది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అది కూడా నేను మాట్లాడాను, ఒక సుమన్ టీవీలో చూపించారు ఇంటర్వ్యూలో నాకు. ఇలా ఎందుకు అవుతున్నాయి అది మరి? ఎక్కడ ఈ లగ్జరీస్ కోసం ఎప్పుడు పోతున్నామో మనము? డబ్బు 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 లేకపోతే గడవదు. నేను అతిగా వద్దు, మించిపోయొద్దు. నువ్వు మామూలు నీకు వసతికి ఎంత కావాలో ఇల్లు అంత ఉండాలి. నీకు ఒక కారు ఉంటే సరిపోదా? నువ్వు మేము వెళ్ళిపోయి ఆఫీస్లో దింపేసి పోలేవా? ఆమెకు ఒక కారు నీకు ఒక కారు ఎందుకు? అట్లా ఉందంటారా సొసైటీ? ఉంది, నా కళతో కనపడుతుంది కదా. సరిపెట్టుకొని అడ్జస్టబుల్గా బతికేలాగా ఉందంటారా? అట్లా అదే అడ్జస్టబుల్ ఎక్కడ ఉంది నీకు? అడ్జస్ట్ అయితే ఇంతవరకు రారు ఎవరు కూడా, ఇంత దూరం రారు. అమ్మ నాన్నతో ఇంట్లో పెట్టుకొని చక్కగా వాళ్ళతో ఉండి అత్త మామల్ని ఇంట్లో పెట్టుకొని హ్యాపీగా వీళ్ళు ఉండడం వల్ల మాకు ఎంత బాగుంది అని అనుకుంటూ పిల్లల్ని వాళ్ళకి అప్పగిచ్చి వీళ్ళు జాబులు చేసుకుని రావచ్చు, బాగుంటుంది. కానీ అది లేదు కదా ఇక్కడ. ఎంత ఒంటరిగా బతుకులు అయిపోయినాయి. ఆ తర్వాత వాళ్ళ క్రమం తప్పిపోయింది, ఆశలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు కూడా ఇంటికి వచ్చినా కూడా టీవీ చూసుకుంటా, ఆ టీవీలో అమ్మనే సీరియల్స్ చూస్తూ ఉంటుంది. అత్తని ఎట్ట చంపాలా, మెట్ల మీద నుంచి నడిచి వస్తూ ఉంటే నూనె పోసి ఎట్ల కింద జారిపడాలా, మొగుడు ఎక్కడికన్నా పోతూ ఉంటే ఎక్కడికి పోతా ఉండవు అని ఎంటమ్మడి పోయి ఎట్ల వెతకాలవన్నీ. ఇవే కదా సీరియల్స్లో వచ్చేవి. అసలు వాళ్ళ నిజంగా తల్లి ఆ సీరియల్స్లో ఆ హీరోయిన్విను వాళ్ళందరి హావభావాలు చూస్తూ ఉంటే ఒక విలన్ చూసినట్లే ఉంది తప్ప వాళ్ళు ఈమె ఒక హీరోయిన్ ఈమె అనేది అనిపించదు. వాళ్ళ ఫేస్లో వాళ్ళు కనపడే అంత అవసరమా ఏమో నాకు తెలిసి నేను మాట్లాడుతున్నాను. అంటే వాటిని చూసి కూడా ప్రభావితం అవుతున్నారు ఖచ్చితంగా ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఇంకా టైం ఉండదు అనుకో, వాళ్ళ వేరే ఉంటాయి. ఈ మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఉద్యోగాలు లేకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్లకు సీరియల్స్ ప్రాణం. అక్కడ వండిపోతాడని ఆ సీరియల్స్ దగ్గర ముందు ఆ సీరియల్ అయిపోవాలి. అది అట్లా ఉన్నాయి.
సో అంటే ఇంత చెప్తున్నారు కదా, మీరు సోషల్ మీడియా పరంగా ఏదైనా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పరంగా కానివ్వండి, ఏదైనా మంచి మెసేజ్ ఇస్తూ ఉంటుంటారా? మంచి మెసేజ్ నేను ఇప్పుడు చెప్తా ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో అంతా మంచిగా ఉంది. ఎందుకంటే ఏది చెయ్యకూడదు అనేదే చెప్తున్నాను నేను, ఎలా ఉండాలి మనము అనేది చెప్తున్నాను నేను. దాన్ని గ్రహించగలిగితే ఓకే, కానీ దాంట్లో విపరీత అర్థాలు కూడా తీసేవాళ్ళు ఉంటే నేనేం చేయలేను. అది ఇప్పుడు దీంట్లో కూడా కాంట్రవర్సీ చేసే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ చెయ్యనివ్వండి. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను చెప్పేది ధర్మం. మొదటి నుంచి మనం ఎలా ఉన్నాము, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పటికీ మా అమ్మ చెల్లెలు, మా పిన్ని వాళ్ళు అంటే ఆ వయసు వాళ్ళు కాబట్టి ఇప్పటికి వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఆ రోజు మేము ఎంత సంతోషంగా ఉన్నాము, ఆ రోజు వీళ్ళందరి మధ్యలో ఎంత హ్యాపీగా బతికినామో, మేము ఎట్లా చదువుకున్నామో అనేది నాకు బాగా తెలుసు. ఆ సంతోషం ఇప్పుడు పిల్లల్లో ఉందా? అంటే మేమేంటంటే కొంతమంది రివ్యూస్ అంటే వస్తాయి కదా, ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ బ్యాక్గ్రౌండ్లో రివ్యూస్ చూస్తే కనుక ఏమంటారు అంటే, కెమెరా ముందు అందరూ నీతులే మాట్లాడతారు, కెమెరా అవతల మళ్ళీ వెళ్తే వాళ్ళ ఇళ్ళల్లో చూస్తే సేమ్ మళ్ళీ సొసైటీకి తగ్గట్టు అనుగుణంగానే వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ ఉండరు, ఎవరో వాళ్ళకు వ్యూస్ కావాలనుకున్న వాళ్ళు, లేకుంటే దీంట్లో యాక్టింగ్ చేస్తే నాకు బాగుంటుంది అన్న ఉంటారు. అందరూ ఉండరు కదా. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నా ఇంటికి వెళ్ళాను, నన్ను ఎప్పుడు నీకు ఇలాగే కనిపిస్తాను నేను. నాలాంటి నా ఫ్రెండ్స్ కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, నాకు చాలా పెద్ద సర్కిల్ మాదంతా, అందరూ ఇలాగే ఉంటారు అంతా. నేను ఉద్యోగం చేసిన చిన్న బాబు ఉండే, నేను ఆయన పెంచుకోలేదా, నాతో పాటే ఉంటాడు నా బాబు. ఇప్పుడు MBA చేస్తున్నాడు, సెకండ్ ఇయర్. నేను చేసే వర్క్స్లో నాకు వెనకబడి ఉంటాడు. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతాను నేను, అది లాస్ట్ స్టేజ్లో ఉండేవాళ్ళు, చనిపోయిన వాళ్ళు. వాడు మరి నా పెంపకంలో పెరిగాడు కాబట్టి చెప్తున్నాను నేను. చనిపోతే రాత్రి ఎప్పుడు ప్రాణం పోతుంది మనకేం తెలుస్తుంది, ప్రాణం పోయేది రాకడా పోకడా ఎవరని చెప్పలేము. ఒక్కొక్కసారి నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కొడుకు చిన్నవాడు, ఇంత వాడు పోయి ఆయన్ని పట్టుకొని ఆ శవాన్ని ప్యాక్ చేయించిన రోజులు ఉన్నాయి నా కొడుకు. ఓకే, మీ బాబు మరి మీ తర్వాత తను వెళ్తారా రంగంలోకి? చెప్పలేను, ఎట్లా చెప్తా నేను. నా బలవంతంగా మనం ఏది రుద్దలేము. నా తల్లికి నా అమ్మకు బాగలేదు, మా అమ్మ ఇంత చేస్తుంది కాబట్టి, అమ్మకు బాగలేదు కాబట్టి నేను ఉండాలి ఇక్కడ అని నిలబడ్డాడు. రేపొద్దు నేను బలవంతంగా రుద్దలేను కదా వాడిని. వాడు సంతోషంగా అమ్మ నేను ఉన్నాను, నేను చేస్తా ఇదంతా అంటే ఇప్పుడు చేస్తున్నాడు. అని తన చేతనేం చేస్తున్నాడు. తను MBA చేస్తున్నాడు, 25 years తనకి చేస్తున్నాడు, నాతో పాటే ఉంటున్నాడు. ప్రతి జగడము నా కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కాడు, ఎక్కడికైనా పోతున్నా నాతో ఉంటాడు, చేస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా పరంగా తీసుకుంటే కనుక ఎన్నో దుర్ఘటనలు జరుగుతూ ఉంటుంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయినా కూడా అందులో కూడా కాంట్రవర్సీ వర్డ్స్నే తీసుకొని హైప్ చేస్తున్నారు. అంటే మిగతా వాటిపైన స్పందించడం లేదు, ఎందుకంటారు? వాళ్ళకి కావాల్సింది కాంట్రవర్సీగా చేసినప్పుడు వాళ్ళు అందరికీ బాగా ఫేమ్ అవుతారు కదా కావడానికి. ఎందుకంటే వాళ్ళకు తెలిసి దీంట్లో న్యాయం లేదు అని చెప్పి మాట్లాడే మాటలతో. సో దాన్ని బాగా రేజ్ అయిపోయి మాట్లాడడము, లేకుంటే ఎవరైనా మంచి మాట్లాడుతుంటే వానికి విరుద్ధంగా మాట్లాడడము అంతే. ఇప్పుడు మన ఈ డాక్స్ జరిగింది, రేణు దేశాయ్ గారు మాట్లాడారు. ఇప్పుడు ఎవరికి ఎట్లా మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి ఆవిడ ఏదో జంతువుల ప్రేమికురాలని మాట్లాడారు. కానీ ఆమె మాట్లాడిన మాటలు నాకు ఎక్కడ తప్పు అనిపించాలి. ఆవిడ అన్నీ అడిగారు, జంతువులు చంపుతుంటే మాట్లాడారు అని కాకుండా మన మనుషులను కూడా ఇది చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అని అడిగారు. అది తప్పు కాదు కదా. అది తీసుకొని అది పోయి పర్సనల్ మాటలు మాట్లాడి నీ పిల్లలు ఇట్లా, నీ మొగుడు ఇట్లా అని మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్? ఎవరు మాట్లాడతారు అట్లాంటి మాటలు చెప్పండి? కాంట్రవర్సీగా మాట్లాడడం అంటే వల్ల ఏంటంటే స్కూల్స్కి వెళ్ళే చిన్న పిల్లలు, అది అందరికీ జరగడం లేదు కదమ్మా. ఎక్కడో ఆ డాగ్ ఎక్కడన్నా కొంచెం మెంటల్గా ఇదైనప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు డాగ్ని పట్టించుకోకుండా? వెంటనే మీరు గవర్నమెంట్కి ఎందుకు చెప్పకూడదు? GHMC వాళ్ళు మీకు అందరికీ తెలుసు, అన్ని నెంబర్లు తెలుసు, ఇన్ని తెలుసు, అన్నీ మాట్లాడతారు మీరు. లేదండి, ఈవెన్ మేము కూడా కాల్ చేసాం GHMCకి. రాలేదా? మా ఇంటి పక్కనే ఒక డాగ్ పిల్లల్ని పెట్టింది, వాటికి పోషణ లేదు అని చెప్పేసి దగ్గర ఒక 5-6 days కంటిన్యూగా కాల్ చేసాం, రాలేదు. ఇంకా ఆఖరికి మా టెనెంట్ వాళ్ళే తీసుకెళ్ళి కార్లో తీసుకెళ్ళి పప్పీస్ని అక్కడ. అప్పుడు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎందుకు నేను చేశాను, రోడ్డు మీద పోతుండే కుక్కను పెంచుకుని కుక్కను తీసుకొచ్చి దారుణంగా వదిలేసిపోయారు. మా ఇంటి ఎదురుగా ఒక గోవు కూడా ప్రసవించింది, తప్పిపోయి ప్రసవించింది. దాని గురించి కూడా మేము కాల్ చేసాము. ఎవరికి సరైన వేళ చేయలేదేమో మీరు. ఇప్పుడు నేను చేశాను, గంటలో అమలా వాళ్ళు వచ్చేసారు, అమలా వాళ్ళు పంపించారు నా దగ్గరికి పంపించారు, వచ్చారు. ఆడొచ్చి నేను 10 సార్లు ఫోన్ చేశాను. నైట్ అంతా మేము కాపలా కాసాము, డాగ్స్ వస్తే మళ్ళీ ఏమన్నా అవుతుంది అని చెప్పి. ఏమో మేము చేసినప్పుడు మాత్రం డాగ్స్ చేసినా వచ్చినారు, దేనికి చేసినా వచ్చారు, అమలనే పంపించింది.
అమల వాళ్ళ దానికి కూడా చేసాము అండ్ జిహెచ్ఎంసీకి కూడా చేసాము. వస్తారు. ఇప్పుడు ఒక్కటే లేదు కదా, ఇప్పుడు చాలా ఉన్నాయి, తెలియదు మనకి అంతే. అది ఏంటంటే అవేర్నెస్ రావాలి. ఇప్పుడు మనకు పెద్దవాళ్ళకి ఏదన్నా అయితే ఇలాంటివి తీసుకోవచ్చు, ఇలా కోర్టులు ఉన్నాయి, ఇలా అన్ని నెంబర్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు ఒంటరిగా పోతుంటే క్యాబుల్లో అందుకు వాడు ఏమైనా చేస్తే ఎట్లా ఈ నెంబర్ షీ టీమ్స్ ఇస్తున్నారు, అట్లా ఇవి కూడా ఉన్నాయి. అవి మనం వినకపోవడము, దాని మీద శ్రద్ధ చేయకపోవడం వల్ల మనం ఏదైనా విక్టిమ్ జరిగినప్పుడే మనం మాట్లాడుతున్నాము. అవన్నీ తెలుసుకోవాలి, అవేర్నెస్ కూడా చెయ్యాలి, కల్పించాలి, గవర్నమెంట్ చేయాలి. మాలాంటి ఎన్జిఓస్ కూడా చేయాలి. అదే ఎన్జిఓస్ కూడా వాళ్ళు కూడా తెలియజెప్పాలి. చాలా రూల్స్ ఉన్నాయి, అది ఉన్నాయి, చేసే చోట చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ముచ్చెంతల్లో మేము పెట్టాం. ఇప్పుడు పోలీస్ సెల్ ఫోన్ల ద్వారా చాలా స్కాములు జరుగుతున్నాయి. మొన్న నేను ఆయన ఏసీపీకి ఒక మాట చెప్పినా, నేను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కదిలి వచ్చింది, మా హోమ్కి వచ్చినారు. ఆ ఊరు వాళ్ళందరినీ పిలిపించి, పెద్దవాళ్ళని ముఖ్యంగా పిలిపించి మేము పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. మేము అందరూ వచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సహకరించింది కూడా. ఒక హెల్పేజ్ ఇండియా అని వాళ్ళు వచ్చారు. మేము చేస్తున్నాము ఇట్లాంటివన్నీ కూడా. చాలా చిన్న పిల్లలతో స్కూళ్ళకు వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళని ఎలా చూడాలనేది పిల్లలు కూడా అవగాహన కల్పిస్తున్నాను నేను. మేము చాలా చేస్తున్నాం. మేము ఇంకా ఇంకా ఎక్కువ చేయాలని కూడా చూస్తున్నాం మేము. అంటే అవగాహన చేయని ప్రాంతాలు చాలా ఉన్నాయి. మీరు ఒకటి రెండు చేసేమో, లేదంటే ఇంకా అన్నీ నేను చేయలేను కదా. నాకు సంబంధించిన వరకు మీ సర్కిల్లో ఉన్నంత వరకు మీరు చేస్తున్నారు. అలాగే అందరూ చేస్తున్నారు. ఎన్జిఓస్ చేస్తున్నారు. కాకపోతే ఎన్జిఓస్కు సహకరించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఒక్కడే బయటికి రావడం లే. ఎందుకు వస్తారు మీరు అని అనేవాళ్ళు ఉన్నారు, రానియద్దండి అనేవాళ్ళు ఉన్నారు. ఎన్నో చేస్తున్నాను నేను కూడా. మమ్మల్ని కూడా రాని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ పేర్లు అవసరం లేదు మనం చెప్పుకోవడం. ఇప్పుడు అందరూ సహకరించాలి ఇట్లాంటి దాంట్లోకి. ఇప్పుడు మీరున్నారు, మీరు వచ్చి పిల్లలకు నేర్పించలేరు కదా, చెప్పలేరు కదా. మీ ప్రొఫెషన్ మీకు ఉంటుంది. ఇప్పుడు మేమున్నాం, మాకు అదే పని ఉంటుంది. మాకు ఇట్లా హోమ్స్ నడపడం కాకుండా స్కూల్స్కి వెళ్ళి పిల్లలకు చెప్పడం ఉంటుంది. మరి మాలాంటి వాళ్ళను అసలు వచ్చి వాళ్ళు అడగాలి. ఇప్పుడు మాకు ఈ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మొన్న పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి చెప్పినారు, మీరు స్కూల్స్కి వెళ్ళండి అని చెప్పారు. మీరు ఎన్జిఓస్ అంతా వెళ్ళి పిల్లలకి అంతా నేర్పించండి. ఇప్పుడు ఎందుకంటే అది లేకుండా పోయింది, పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఆవిడే చెప్పారు. ఉన్నాయి కానీ అది అందరు ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటాము, మనం ఇంట్లో ఉన్నసేపు కూడా టీవీ చూసుకుంటూ కూర్చుంటాము, లేదా ఏదో ఇరుగు వాళ్ళతో మాట్లాడుతుంటాం. ఇట్లాంటి చెయ్యాలి అనే ఆసక్తి ఉంటే మనిషిలో, ఇప్పుడు నా పిల్లాడు పాడైపోతున్నాడు, లేదంటే నా ఇంట్లో నాకు కష్టం ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తే మేము ఇవన్నీ లేకుండా పోతాయనే ఆలోచన ఆ గృహిణికి కూడా రావాలి, అతనికి కూడా రావాలి. వచ్చి ఎక్కడని వెతకాలి. వాళ్ళే పరిగెత్తుకుంటా మన దగ్గరికి రావాలని అంటే అది ఎంతవరకు వస్తారు వాళ్ళు? కోట్ల లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. అందరి దగ్గరికి ప్రతి ఒక్కరికి ఇంటికి రాలేరు కదా. వీళ్ళే ఒక గ్రూప్ ఏర్పడి, అమ్మ మాకు ఈ కష్టం ఉంది ఇక్కడ ఈ కాలనీలో, దీన్ని మీరు ఎట్లా మేము దీన్ని చేసుకుంటామని చెప్పి వెళ్ళి అడగమనండి. ఎవరు రాకపోతే అప్పుడు చెప్పమనండి, నా నెంబర్ ఇస్తా. ఓకే. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, ఏంటి అంటే అమ్మలక్కల ముచ్చట్లు కూడా మాట్లాడుకుంటామని. ఇప్పుడున్న సమాజంలో అలా టైం ఉందంటారా మాట్లాడడానికి? పల్లెల్లో మస్తుగా ఉన్నాయి, ఎందుకు లేవు? ఒక సిటీలలో జనాభా లేదమ్మా, మొత్తం సిటీలో. ఎందుకు నేను ఉన్నది పల్లెటూరే, ఎందుకు లేరు? మస్తుగా ఉన్నారు. ఎందుకు లేవు? అసలు అక్కడ పద్ధతులే వేరే ఉంటాయి, మాటలు వేరే ఉంటాయి. పండుగల టైంలో తప్పితే సిటీ తప్పించి ఊర్లలో ఎక్కడున్నారు? మస్తుగా ఉన్నారు. మీరుండే ఏరియా. నేను ఎన్జిఓగా ఎన్ని ఊర్లకు వెళ్ళింటానో తెలుసా? నేను ఒక విలేజ్ కూడా అడాప్ట్ చేసుకున్నాను. నేను జప్తి సద్గూడ అని చెప్పేసి నాగర్ కర్నూలు దగ్గర నేను ప్రతి పల్లెటూరు తెలుసు. సరౌండింగ్స్ విలేజెస్ లో ఉన్నారు తప్పితే ఇంకా ఎందుకు మాట్లాడుకోరు? అయ్యో బయట కూర్చొని మస్తు మాట్లాడతారు వాళ్ళందరూ కూడా. ఎందుకు? అందరూ ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు ఏమన్నా ఏం లేదు కదా. పల్లెటూళ్ళల్లో చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లలు స్కూల్కి పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా పెట్టినాను. ఇలా ఉంటున్నారని చెప్పి తెలిసి నేను వేరే ఒక అక్షయధార అని చెప్పేసి బాంబే నుంచి చాలా పెద్ద ఎన్జిఓ, అది నా గురించి తెలిసి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను చెప్తే 8 కుట్టు మిషన్లు నాకు డొనేట్ చేశారు వాళ్ళు, మన సంస్థకు. ఇప్పుడు దాదాపు 30 మంది వాళ్ళు పల్లెటూరు నుంచి ఎన్ని రకాలు ఉంటారు కదా వాళ్ళల్లో. ఆ చెప్తా అంటే కూడా మాకే కష్టంగా ఉంది. మేము ఉచితంగా నేర్పిస్తున్నాము. ఆ ఉచితంగా నేర్పించడానికి వచ్చి కూడా ఎన్నో అంటూ ఉంటారు, కానీ అన్నీ భరించాలి మనం. ఎందుకంటే ఒక ఇత్తడి పాత్ర ఉంది, చిరుము పట్టిపోయింటది, దాన్ని తోమాలంటే ఎంత కష్టపడాలా? చింతపండు పెట్టి తోమాలా, మళ్ళీ తోమాలా, అప్పుడు తెలతల అని మెరుస్తుంది. అట్లాగే మనుషుల్లో కూడా ఎన్నో రకాల మనస్తత్వాలు ఉంటాయి. అందరూ ఒక రకంగా ఉండరు కదా. వాళ్ళ భావాలను బట్టి, వాళ్ళ నేచర్ని బట్టి వాళ్ళతో మనం ఎట్లా నడుచుకోవాలనేది అదే మా ఎన్జిఓలు అంటే అదే వస్తుంది. సెల్ ఫోన్స్ వచ్చాక మనిషి టు మనిషి కమ్యూనికేషన్ తగ్గిపోయింది అంటాను, అది కాదంటారా?
తగ్గిపోయింది. అది కాదని ఎవరు అనరు అది. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక ఉత్తరం రాసేవాళ్ళు. ఏది మన లెటర్స్ ఉండేవి మనకి, ఇంగ్లాండ్ లెటర్స్ అన్నీ, మామూలు జాబులు ఉండేవి మామూలు. అవి అన్నీ మన భావాలు ఆ లెటర్లో పెట్టి రాస్తే అది పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసేవాళ్ళం. మేము చిన్నప్పుడు కూడా లెటర్ జాబ్ వచ్చింది, జాబ్ అనేవాళ్ళు దాన్ని, కార్డు ఎంత హ్యాపీగా అనిపించేది. దాంట్లో వల్ల ఉండేది. ఇప్పుడు అది ఒక్కటే ఉండేది. ఇప్పుడు నువ్వు నాకు లెటర్ రాసినావు తల్లి, నీ భావం ఏది ఉందే నేను మాత్రమే నేను చదువుతా. సెల్ ఫోన్లో అట్లా లేవు. నాకు దరిద్రం అంతా ఉంటుంది. మరి అది ఆకర్షణ కదా. ఇదేమి జాబులు పోయినాయి, పుస్తకాలు చదవడం పోయింది. అసలు పుస్తకం చదివాలని ఏమైనా చూపించండి. అందరు ఫోన్లోనే పుస్తకం అంటారు. మరి ఇప్పుడు దాన్ని పెడుతున్నారు, ఫోన్లోనే పెడుతున్నారు పుస్తకాలు కూడా. అది కూడా వినండి అని చెప్పేసి చాలా తప్పు. అసలు నీ పుస్తకంలో నువ్వు చదివితే ఎంత ఆనందము అది చూస్తున్నప్పుడు. కానీ నాకైతే నా దగ్గర కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. అది కాక నేను రాసుకున్న డైరీలు ఎప్పుడు ఏమన్నా ఉంటే నాకు వాళ్ళ ఫోన్ నెంబర్లు కావచ్చు, వాళ్ళవి ఇది కావచ్చు, అది పుస్తకం తెరిచి చూస్తే ఎంత నా లోపల నుంచి ఒక విధమైన దుఃఖం వస్తుంది నాకు. ఏమైపోయారు వీళ్ళంతా, ఎక్కడున్నారు? ఆ ప్రేమగా అక్షరాలను తడుముకుంటాను నేను ఆ పుస్తకం మీద. అదే నువ్వు సెల్ ఫోన్లో తడుముతావు చూడు. మరి అది ఏదే పాత రోజులే, పాత మనుషులే, పాత పద్ధతులే, గౌరవమైనటువంటి అవి విలువలతోటి ఉంటాయి. అవి దాని ద్వారా బతికితే ఎన్నో రకాలు. అంతకుముందు భార్యాభర్త కొట్లాడుకుంటే ఇంట్లో అమ్మమ్మ తాతలు అందరూ ఉండి వాళ్ళకి ఏం కావాలా అని వాళ్ళకి చెప్పి సర్ది ఆ కుటుంబాన్ని ఇది చేసేవాళ్ళు. ఈరోజు ఎందుకు ఇన్ని విడాకులు, డైవర్స్ అవుతున్నాయి? ఎందుకు అండర్స్టాండింగ్ లేదు? ఎందుకు మొగ్గుని చంపేస్తున్నారు, ఇప్పుడు పిల్లల్ని చంపేస్తున్నారు, ముక్కలు కోసం ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఇంతకుముందు విన్నామా మేము అవన్నీ కూడా? మరి మైండ్ సెట్ కూడా మారిపోతుంది కదా. ఇవన్నీ చూసే లేని క్రూరత్వము వస్తుంది మనకి, లేని రోగాలు వస్తాయి ఇవన్నీ చూసి. అంతే. ఎన్ని మాట్లాడుకుంటూ పోతే మనకు చాలా వస్తాయి. సరేమ్మా, చివరగా అంటే ఇదంతా చూసారు కదా ఇప్పుడు అయినంత వరకు కూడా. సో ఇదంతా కలిపితే మీకు అంటే సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మన సాంప్రదాయాలని, మన సంస్కృతిని మర్చిపోవద్దు. అది నేను ఫలాంది అని నేను అంటంలా, డ్రెస్ అని నేను అంటం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి ఇప్పుడు మనకి. అవన్నీ పోగొట్టుకోవడం వల్ల మనం ఏం కోల్పోయామో, ఏం పోగొట్టుకున్నామో, ఎవరిని పోగొట్టుకున్నామో ప్రతిదీ మీకు ఇప్పటికే మీకు అవగాహన అయిపోయి ఉంటుంది. కానీ ఈ పై మెరుగులకి, అప్పుడు క్షణికమైన ఆనందాలకి లోనుపోయి జీవితాలను పాడు చేసుకోవటము, ముఖ్యంగా ఆనందాన్ని కోల్పోయి ఇప్పుడు అందరికీ డిప్రెషన్ పేరు చాలా మందికి వస్తుంది. ప్రతి ఒక్కరూ డిప్రెషను. మరి మేము 100లో ఎవరో, 1000లో ఎవరో ఒక్క పిచ్చోళ్ళని చూసేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇప్పుడు అడుగడుగునా పిచ్చోళ్ళు ఎదురవుతున్నారు. వీళ్ళ కోసం మళ్ళా ఒక రిహాబిలిటేషన్ సెంటర్స్ అని, సైకాలజీ చదివినామని. మాకున్నారు సైకాలజీ డాక్టర్స్ అప్పుడు చిన్నప్పుడు, లేరు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఒక్క క్షణం ఆలోచించుకోండి, ఒక్క క్షణం ఆలోచించి మన జీవితాలను మన దీన్ని అన్ని పోగొట్టుకోకుండా తిరిగి మనకు కావాల్సింది ఏంటి? మనిషిగా పుట్టిన తర్వాత మణికొండ పుప్పాలగూడ రోడ్, కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మా వద్ద టెంపుల్ జ్యువెలరీ, సిజెడ్ జ్యువెలరీ, పోల్కీ జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ, రోజ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, సిల్వర్ ఆర్టికల్స్, ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్, అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు 9010329596 లేదా 8575256789 నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు. మణికొండలోని భూమి హాస్పిటల్లో 24/7 అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి. అధునాతనమైన పరికరాలు, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ ల్యాబ్, 30 బెడెడ్ ఇన్ పేషెంట్ సదుపాయాలున్నాయి. లాప్రోస్కోపిక్, సర్జరీస్, డెలివరీ సౌకర్యాలు కూడా కలవు. అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్, పీడియాట్రిషియన్, యూరాలజిస్ట్,
24 గంటలు అందుబాటులో ఉంటారు. కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి. మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించండి. పద్ధతిగా బతికి మనం హ్యాపీగా ఉండి ఆనందంగా మనం ఎప్పుడైనా మనం పోయేవాళ్ళమే. ఇప్పుడు పోతామా రేపు పోతామా అనేది మనకి ఎవరికి తెలియదు, కానీ పోవడం ఖాయం కదా. ఈ చిన్న జీవితానికి ఈ కష్టాలన్నీ అవసరం అంటారా? ఎంత అప్పుడు పూర్వకాలంలో అప్పుడు నాకు ఇప్పటికీ మా వాళ్ళు ఇప్పటికీ గుర్తున్నారు. మొన్న కూడా మా తాత వాళ్ళు గుర్తొచ్చి ఎంత బాధపడ్డానో నేనైతే. అసలు వాళ్ళ ఆ ప్రేమ ఇప్పుడు నాకు దొరుకుతుందా కావాలంటే? ఆర్టిఫిషియల్ అంతా. అందుకే ఈ ఆర్టిఫిషియల్ మనకు వద్దు. ఈ సినిమాలు కూడా ఇలాంత దరిద్రంగా తీయకండి. డబ్బులు సంపాదించడం ఒకటే, మీకు కోట్లు సంపాదించుకుని నిద్ర పోసుకుంటామా? కోట్లు సంపాదించుకుని ఏం చేసుకుంటారు మీరు? అదన్నీ వదిలేసిపోవాల్సిందే. ఎంత భూమి సంపాదించినా ఇటు 6 అడుగులు ఇటు 3 అడుగులు. కోట్లు సంపాదించినా మనకి ఎంత తింటాం? ఇప్పుడు ఒక 10 రూమ్లో ఉండే ఇల్లు మాకు కావాలి, నేను కట్టుకుంటా. నువ్వు ఒక్క రూమ్లోనే పడుకుంటా కదా, నేను 10 రూమ్లో పడుకుంటాను, తెల్లవారు తిరుగుతూ ఉంటాను, తిరగలేను కదా. ఏదైనా అంతే, లక్షణంగా పోల్డ్ పండుకుంటావు, నువ్వు ఎంతనే తింటావు, నీ కడుపుకి ఎంత పడితే అంతకే తింటావు. ఎక్కువ కావాలనే ఆశని ఎప్పుడు వదిలేస్తామో అందరూ బాగుంటారు. అంతే, ఇంత ఉండేది ఇంతే బాగుంటుంది అని చెప్పి రావాలంతే. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని చూసి కోపం కూడా రావచ్చు కొంతమందికి. ముఖ్యంగా రియాలిటీయే మాట్లాడారు. రియాలిటీ అంటే నాకు ఒకటి, పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచిది నేర్పించమని కోరుతున్నాను నేను. అనిల్ రాపూడి కానీ ఏదో నేను ట్రోల్ చేయాలని మాట్లాడడం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పిల్లలు అంత ఘోరంగా మాట్లాడడం చూసా. దాన్ని ఆ ముగ్గురు పిల్లలు అట్లాగే చేసేస్తున్నారు, పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలు చిన్నగా ముద్దుగా మాట్లాడితేనే పిల్లలు ముద్దు అనిపిస్తారు. పెద్ద మాటలు మాట్లాడినప్పుడు అసహించుకుంటాం కదా. పిల్లల్ని చూసి ఏంటి పిల్లలు ఇట్లా మాట్లాడుతున్నారు అని అనుకుంటాం మనం. పిల్లల్ని పాడు చేయొద్దు దయచేసి. వాళ్ళకు అది పునాది, పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళకు వచ్చేది లైఫ్ అది. వాళ్ళను ట్రోల్ చేసి సినిమాలలో డబ్బులు వాళ్ళకి లక్షలు ఇచ్చి వాళ్ళ అమ్మా నాన్నకు వాళ్ళు ఇచ్చి తీసుకొచ్చి ఇట్లా చేయడం అనేది అది ఎంతవరకు కరెక్టు అసలు నాకు అర్థం కావడం లేదు. నన్ను అన్నదా భావించద్దు. ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నా నేను. అన్నీ చూసినప్పుడు ఒక విధమైన పూర్వకాలం వాళ్ళం కాబట్టి ఒక విధమైన బాధ వస్తుంది నాకు. ఆ బాధతో చెప్తున్నా. కానీ ఆయన అనిల్ గారిని నేను ఏదో అనాలని చెప్పి నేను అనటం లేదు. దయచేసి నేను ఏదేమన్నా బాధపడితే సారీ. ఓకే, థ్యాంక్ యూ.